క్రికెట్ ఆటల సెంచరీలో డబుల్ సెంచరీలో కొట్టినాక వికెట్లు తీసినాక బ్యాటర్లు బౌలర్లు చిత్రమైన స్టైల్లల్లా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. గా స్టైల్ ఎట్లుంటాయో క్రికెట్ ఆడేటోళ్లకు చూసేటోళ్ళకే బగ్గెరక. అయితే అందరి స్టైల్ ఏవో కానీ ఆస్ట్రేలియాతోటి జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లా మన తెలుగోడు చూపెట్టిన స్టైలే చాలా ఖతర్నాక్ ఉంది. హాఫ్ సెంచరీ కాగానే పుష్ప స్టైల్లా, సెంచరీ కాగానే సలార్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకుండు. ఇగో ఆస్ట్రేలియా మీద ఆడేటందుకు సీనియర్ మోస్ట్ ఆటగాళ్ళంతా ఆపసోపాలు పడుతుంటే మన వైజాగ్ పిల్లగాడు నితీష్ రెడ్డి అయితే అల్కగా సెంచరీ దంచేసిండు. మెల్బోర్న్ టెస్టులో టీమిండియాను ఫాలో ఆన్ గండంలోకి వెళ్ళి గట్టెక్కించి ఒడ్డుకు పడేసిండు. అదేమో కానీ మొదలు 50 కాగానే పుష్ప స్టైల్లో తగ్గేదేలే అని ఇట్లా బ్యాట్తో సైగ చేసి సెలబ్రేట్ చేసుకుండు. వారేవా ఈ దెబ్బతోటి పుష్ప స్టైల్ దునియా మొత్తం పాకేటట్టుంది. కానీ ఓ దిక్కు పుష్ప హీరో కేసులతోటి పరిచయంలో పడితే ఫాలోవర్లకు కలెక్షన్లకు తక్కువేం లేదు కదా. ఇక సెంచరీ కాగానే చూడు. ఈ స్టైల్ ఎక్కడనో సలార్ సినిమాల బాహుబలి సినిమాల ప్రభాస్ లెక్కనే అవపడుతుందిలే. మనోడు సినిమాలు గట్టిగానే ఫాలో అయ్యేటట్టున్నాడు. ఇక అల్లి ఇంకా ప్రభాస్ అన్న సినిమాలను ఇంకింత గట్టిగానే ఫాలో అవుతాడేమో అనిపిస్తలే. ఇక నితీష్ రెడ్డి సెంచరీ కాగానే స్టేడియంలో ఉన్న వాళ్ళ డాడీ ముత్యాల రెడ్డి సంబరంతో ఏడ్చిండి. ఇట్లా ఆడిన మొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ సిరీస్లోనే సెంచరీ కొట్టుడు, అలా ఇంకా ఆస్ట్రేలియా గడ్డ మీద, అది కూడా మన టీమిండియా మ్యాచ్లో వెనుక పడ్డాక 7 వికెట్లు పడ్డాక బ్యాటింగ్కు దిగి ఇక ఇవన్నీ కూడి నితీష్ రెడ్డి సెంచరీకి సూపర్ క్రేజ్ వచ్చింది. ఇక మనోడు మస్తు ట్రెండింగ్లోకి వచ్చిండు సోషల్ మీడియాలో నిన్నటి సంది. ఏపీ సీఎం బాబు సార్ కూడా మెచ్చుకుంటూ ట్వీట్ చేసిండు. మరిగా ముందు ముందు ఎట్లుంటుందో కానీ ఓపెనింగ్ మాత్రం అదరగొట్టిండు పో.